మన సమస్త పాపములైనా క్షమించాడు ప్రియమైన వాళ్ళు. ఈ రాత్రికాల సమయంలో ఆయన వేలాడుతున్న ఆ శిలువ వైపు ఒకసారి మనం చూసినట్లయితే ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పాదాల్లో శిలువ కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వాళ్ళు మొత్తినప్పుడు రక్తమంతా కూడా కారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చివరగా పక్కలో పొడిచిన వెంటనే రక్తమంతా కారిపోయిన యేసయ్య నీరు ఏరులా కారినట్లుగా మనం చూస్తాం. అంటే చివరి రక్తపు బొట్టు వరకు మన కోసమే ఆయన శిలువలో దానపోసాడు ప్రియమైన వాళ్ళు. అన్ని బాధలు పడుతూ కూడా తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీళ్ళే క్షమించడం. అంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఈ లోకంలో ఉన్న మన కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించున్నాడు. కాబట్టి రెండు విషయాలకి మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన నిన్ను నన్ను ఆశ్రయించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మూడు, మనం చూసినట్లయితే నిన్ను నన్ను పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూడా మనం సంతోషించాలని ఆయన ఆశ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మానవులమైన మన పట్ల దేవుని ప్రేమ ఎంతో అమోఘమైంది. అది ఎవరు కూడా ఊహించలేనిది ప్రియమైన వాళ్ళరా. మన తల్లి కన్నా తండ్రి కన్నా ఈ లోకంలో బంధువుల కన్నా స్నేహితుల కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఈ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు కూడా రక్షణ పొందలేనట్లయితే, ఇప్పుడు కూడా క్రీస్తును అంగీకరించలేనట్లయితే మనం అనుకుంటూ ఉన్నాం ప్రార్థనకు వెళ్తే సరిపోతుందాం అనుకుంటాం. కానీ ప్రార్థనకు వెళ్తే మనం కేవలం ముఖ్య అతిథులుగా మాత్రమే ఉంటాం. మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు అతిథులు ప్రియమైన వాళ్ళు. ఇక్కడికి మన అందరూ కూడా వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకో గంటలో ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు ఉంటారు, పండు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళిద్దరూ మగ పిల్లలు ఉంటారు. అంటే మనందరం కూడా అతిథులం కాబట్టి వెళ్ళిపోతాం. అలాగే దేవుని సన్నిధానంలో కూడా బాప్తిజం పొందకుండా కేవలం ప్రార్థనకు వెళ్ళేవారు అతిథులు మాత్రమే ప్రియమైన వాళ్ళు. ఎవరైతే బాప్తిజం పొందారో వారే దేవుని సంతానము, దేవుని కుమారులు ప్రియమైన వాళ్ళు. అంటే దేవుని యొక్క కుటుంబంలో వారు సభ్యులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుటుంబంలో వారు సభ్యులుగా ఉన్నారు. వారి తండ్రి ఎవరైనా ఉన్నారు, యేసయ్య. కాబట్టి ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడిగా దేవుని యొక్క సన్నిధానములో బాప్తిజం ద్వారా ఎవరైతే కుమారులుగా స్వీకరింపబడ్డామో, కాబట్టి ఆయన మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన పిల్లలము, ఆయన ప్రియమైన పిల్లలుగా ఉన్నాం. ఆయన మనకు ప్రియమైన తండ్రిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. అందుకని ఒకవేళ ఇంకా బాప్తిజం పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, ఇప్పుడే దేవుని యొక్క విశ్వాసములో ఆ బాప్తిజం పొందడానికి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవుని మనం పొందుకోవాలంటే దేవుని కుటుంబంలో మనందరం కూడా సభ్యులుగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. అంత మాత్రమే కాక ఒకవేళ ఇప్పుడు దాకా విశ్వాసంలో ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని ఉజ్జీవింప చేసుకోవాలి, మన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవాలి ప్రియమైన వాళ్ళ. మన విశ్వాసంలో ప్రభు ప్రేమలో మనము నిశ్చయత్వంలో ఆత్మీయంగా వర్ధిల్లడానికి మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. అందుకని మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రెండు విషయాలు ప్రియమైన వాళ్ళరా. ఒకటి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన దగ్గర మనము విశ్వాసంతో మరణం వరకు కూడా మనము నమ్మకంగా ఉండాలి. విశ్వాసం అయితే మన విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఆత్మీయంగా మనం అందరం కూడా బలపరచబడాలి ప్రియమైన వాళ్ళు. అప్పుడే ఈ లోకంలో దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, పరలోక రాజ్యంలో కూడా ఆత్మ సంబంధంగా ఆయనతో పాటు మనం ఉంటాం ప్రియమైన వాళ్ళు. అటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడే నడిపించును గాక. ఆమె ఇది కొద్ది మాత్రం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆహారం కొరకు ఆ యొక్క ప్రేమ విందు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరిచి ఉన్నా. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాత్రమే మాట్లాడి ఉన్నారు తండ్రి. మేము ఎవరి ఎద్దకు వెళుదామని ప్రభువా పేతురు ఎంతో విశ్వాసంతో మాట్లాడి ఉన్నట్లుగా నేను చూస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఎవరి ఎద్దకు వెళ్తాను తండ్రి. ఎందుకంటే నీవే నిత్య జీవపు మాట్లాడగలవాడు, మా జీవితంలో ప్రతి అవసరాలు తీర్చేవాడు, మా అక్కలు తీర్చేవాడు. అంత మాత్రమే కాకుండా మా కొరకు నువ్వు ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు ప్రభువా.
నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అటువంటి దృఢమైన విశ్వాసంతో, దృఢమైన నిశ్చయంతో ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశాలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు దీవించిన తండ్రి. అలాగనే ప్రభు తండ్రి, ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసిన తండ్రి వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన భార్యను బట్టి, వారికి ఇచ్చిన ప్రభు కుమారులను బట్టి, తండ్రికి ఇచ్చిన అన్నదమ్ములను బట్టి, వారి కుటుంబాలను